కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 10వ తరగతికి చెందిన దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై గురువారం కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురువులు సోమయ్య, రవీందర్ రెడ్డి, రఘునాథ్, దేవిక, రాజయ్య, కిష్టయ్య, మహేందర్ రెడ్డి, శారద, పూర్వ విద్యార్థులు బొల్లి లలిత, శ్రీమూర్తి సతీష్, గిరుబోయిన రవీందర్, బుర్ర వినోద్ కుమార్, ఎనగందల సంపత్, శేషం ప్రియాంక, బట్టు శ్రీనివాస్, శ్రీమూర్తి అరవింద, అనుష, శ్రీతేజ, అనుష, స్వప్న, మానస, తిరుమల, కంది ప్రదీప్, బొమ్మగాని రామకృష్ణ, తులాల వెంకటేష్, కేంశెట్టి అజయ్, జీల రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, పిఆర్పి న్యూస్, మైత్రి ఛానల్ వాళ్ళకి అభినందనలు. చాలా థ్యాంక్ యూ. మేమందరము 2006-07 బ్యాచ్ 10th క్లాస్ ఇక్కడ చదివాము. ఒక 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 19వ సంవత్సరం నడుస్తుంది. అందరం కలవాలని మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరు ఆడపిల్లలు ఊర్లోకి వస్తారనే ఒక చిన్న ఆలోచనతో ట్రై చేసినాము. దాన్ని సార్లు అందరూ యాక్సెప్ట్ చేసి పెద్ద మనసుతోని అక్కడ ట్రైనింగ్స్ నడుస్తున్నాయంట వాళ్ళకి. అయినా కానీ మా కోసం సమయాన్ని వెచ్చించి వాళ్ళందరూ రావడం నిజంగా మా అదృష్టం. వెంకటేశ్వర స్వామి నిజంగా మా పైన తన కృప ఉంచారు. ఇది మేము మర్చిపోలేము. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కూడా. మీ మిత్రుల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో జరిగింది కూడా. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మేము మాకు చదువులు చెప్పిన గురువులు, ప్రైమరీ స్కూల్ ఇంకా హై స్కూల్ టీచర్స్ని అందరినీ ఇన్వైట్ చేశాము. అందరూ వచ్చారు. వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. శాలువాలు కప్పి మొమెంటోస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళ ఆశీర్వాదాలు మా పైన చెప్పారు. ఈరోజు మా స్వగ్రామైనటువంటి సుందరగిరి గ్రామంలో మా యొక్క 2006-2007 సంవత్సరానికి చెందినటువంటి మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ ఈరోజు అయితే గెట్ టుగెదర్గా మా యొక్క ఉపాధ్యాయుల సహకారంతో ఆత్మీయ సమ్మేళనంగా మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఈరోజు అయితే మేము కలుసుకొని దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ చదువుకున్నాం. 18 సంవత్సరాలలో మేము అందరి ఎవరి బిజీలో వారే ఉన్న వృత్తిపరంగా ఈరోజు అయితే అందరం కలిసి ఈ సమ్మేళనం చేసుకొని వారి కష్టసుఖాలైనా కానీ బాల్యంలో ఉన్నటువంటి మా యొక్క చిన్న చిన్న శిల్పి చేష్టలు కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు మేమైతే స్మరించుకుంటూ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఒక ఐక్యమత్యం అనేది ఉండాలి. ఇప్పుడు మా యొక్క 2006-07 బ్యాచ్ ఇప్పటి వరకు కలిసే వరకు అంతా రెగ్యులర్గా ఒక 4-5 కలుస్తుంటారు. ఎందుకంటే అందరూ వృత్తిరీత్యా వివిధ హోదాలలో బయటికి వెళ్ళిపోయినారు. ఈరోజు మా యొక్క సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మన బండ్లో కార్యక్రమం ఉంది. రేపు రథోత్సవం ఉంది. ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇదే మంచి అవకాశంగా మేమైతే ఈరోజు అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గొప్ప స్పందన వచ్చింది. మా ఉపాధ్యాయులు కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వారి యొక్క కేటాయించి వాళ్ళు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. వారి యొక్క గొప్ప మనసుకు కూడా మేమైతే గురువులకు ఎప్పుడూ నిత్య శిష్యులమే. మేము వారు ఎంత ఎదిగినా వాళ్ళ కింద మేము ఎంత ఎదిగినా వాళ్ళ యొక్క నుంచి మేము నిత్య శిక్షణ అనేది తీసుకునే ఉంటాం. ఈ విధంగా కష్ట సుఖాలలో కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు మా యొక్క ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ కలిసిన తర్వాత కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా మనం అయితే కలిసికట్టుగా ఉందామని చెప్పేసి ఈరోజు డిసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క గొప్ప అవకాశం మాకైతే కల్పించినందుకు మా యొక్క ఉపాధ్యాయులకైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ
థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మా ప్రోగ్రామ్ మరింత సక్సెస్ఫుల్ అయిందని మేము అనుకుంటున్నాము. మేము ఇన్ని ఇయర్స్ తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవ్వడం రియల్లీ హ్యాపీ. అండ్ ఆల్సో మేము అడగగానే మా సర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ యాక్సెప్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని అందరం సక్సెస్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బ్రహ్మోత్సవాలు ఇందులో భాగ్యం మేము బ్రహ్మోత్సవాల సందర్భంగా మాకు ఇది మరింత బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. మరొకసారి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము 2007 10th క్లాస్ బ్యాచ్. మేము చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, చాలా రోజులు అంటే కొన్ని ఇయర్స్ నుండి అనుకుంటున్నాము, అందరం కలుసుకోవాలి, పార్టీ చేసుకోవాలి, ఒకరినొకరు చూసుకోవాలి, అందరి సుఖ సంతోషాల గురించి తెలుసుకోవాలని మేము అనుకున్నాము. కాకపోతే మాకు ఎప్పుడూ వీలు కాలేదు. కాకపోతే ఒక 1 month నుండి ఇట్లా ట్రై చేసారు మా మిత్రులు. ట్రై చేసి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అందరూ ఆడపిల్లలు వస్తారు. ఆ దేవుని ఆశీస్సుతో మేము ఈ పార్టీని మేము విజయవంతంగా చేసుకున్నాం. మా గురువులు అందరూ వచ్చారు, వాళ్ళకి మేము సన్మానం చేశాము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మాలో మేము ఏమేమి ఏ స్టేజ్లో ఉన్నాము, మేము ఎంతవరకు చదివినాము, మేము ఇప్పుడు ఏ స్టేజ్ నుండి ఎలా ఉంటున్నాం అనేది మా గురువుల ముందు మేము అందరం ఒకరినొకరం అందరం పరిచయం చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఈ పార్టీని ఎంజాయ్ చేశాము. మన V6 రిపోర్ట్స్ ప్రెస్ మైత్రి వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మేము ఇది చాలా సంతోషంగా ఏర్పాటు చేసుకున్నాము. థ్యాంక్ యూ. సుందరగిరి గ్రామం ఈరోజు 2006-07 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. మేము మా పూర్వ స్నేహితులందరూ కలిసి చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం జరిగింది. మా ఉపాధ్యాయులతో కూడా సమయం స్పెండ్ చేయడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. సో అన్ని మెమరీస్ ఉపాధ్యాయులతో వారి సూచనలు, వారి ఆదేశాలు, మా అనుభవాలు, వాళ్ళ అనుభవాలు అన్నీ చూసుకొని అన్ని షేర్ జరిగింది. కలవడం కూడా చాలా సంతోషంగా. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.